తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు కాబోతా ఉంది. ఏదైతే టీవీకే పార్టీకి కావచ్చు, అవసరమైనటువంటి మిగతా ఎమ్మెల్యేల సపోర్టు ఇప్పుడు కుదిరిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీవీకే పార్టీకి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వగా మిగిలిన 6 స్థానాల కోసం ఉత్కంఠ రేగింది. అయితే తాజాగా లెఫ్ట్ పార్టీలతో పాటు వీసీకే పార్టీ విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకు ఓకే చెప్పాయి. అయితే లెఫ్ట్ పార్టీలో సిపిఐ దగ్గర 2 స్థానాలున్నాయి. సిపిఎం 2 స్థానాలు గెలుచుకుంది. అలాగే వీసీకే పార్టీ 2 స్థానాలు గెలుచుకుంది. సో, విజయ్‌కి అవసరమైనటువంటి 6 స్థానాలు సంబంధించి ఆ 3 పార్టీల దగ్గర ఉన్నాయి. ఆ 3 పార్టీలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. సో, సాయంత్రం 6 గంటలకు విజయ్ గవర్నర్‌ని కలవబోతా ఉన్నారు. నిజానికి 2 సమయంలో 4:30తో పాటు 6 గంటలకు కూడా టీవీకే కార్యాలయం గవర్నర్ అపాయింట్మెంట్ కోరింది. సో, 6 గంటలకు అధికారికంగా విజయ్ గవర్నర్ని కలిసే అవకాశం ఉంది. సో, ఇప్పటికే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు వచ్చి విజయ్ని తన ఇంట్లో కలిశారు. లంచ్ మీటింగ్ అయ్యింది. ఆ లంచ్ మీటింగ్లో ఆ తర్వాత సానుకూలత వ్యక్తం చేస్తూ అధికారికంగా తమ పార్టీ నుంచి లేఖ విడుదల చేస్తామని చెప్పి వీసీకే చెప్పి వెళ్ళిన నేపథ్యం ఉంది. సో, మరోవైపు సిపిఎం పార్టీకి సంబంధించి తమిళనాడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేతలు కూడా మేము టీవీకేకు మద్దతు ఇవ్వాల్సి ఉంది. ఎందుకు అంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు విజయ్కి, దాన్ని అంగీకరించాలి. ఖచ్చితంగా అక్రమ పొత్తులకు తాము వ్యతిరేకము. గవర్నర్కు అవకాశం ఇవ్వకుండా టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం సానుకూలంగా ఉన్నామని సిపిఎం ప్రకటించిన నేపథ్యంలో సిపిఐ కూడా కలిసి వచ్చే అవకాశమే ఉంది. ఇప్పటికే సిపిఐకి సంబంధించి మీటింగ్ నడుస్తూ ఉంది. సో, ఆ మీటింగ్ నుంచే టీవీకే పార్టీకి ఫోన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే టీవీకేకి సంబంధించి కీలక నేత నిర్మల్ కుమార్ సిపిఐ కార్యాలయానికి వెళ్ళారు. సో, అక్కడ అధికారికంగా మాట్లాడుకొని, అంటే మంత్రి పదవులా ఏంటి అనే టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడుకొని అధికారిక ప్రకటన రాబోతా ఉంది. సో, సానుకూలత అయితే వచ్చేసింది. ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించినటువంటి ఆఫీసుల నుంచి సానుకూలత వ్యక్తం చేస్తూ బయటికి న్యూస్ వచ్చిందని చెప్పుకోవచ్చు.